ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన క్రీస్తు యేసు నామమునకు సర్వ ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు కలుగును గాక. మీకు సమాధానము సంతోషము ఆనందము సమృద్ధిగా కలుగును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం 9వ వాక్య భాగం. వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. యేసయ్య మీదనే ఆధారపడి ఆనుకొని ఆయన అడుగుజాడలలో నడిపించబడుచు ఆయనను మాత్రమే ప్రేమించు వారలారా, మీకు ఆనందము సంతోషము గలవారుగా ఉందురుగాక. ప్రస్తుతపు దినములలో అనేకులలో ఆత్మీయులలో దుఃఖము, వేదన, ఆవేదన, కన్నీళ్ళు, ఏడుపు జీవితంలో భాగముగా నిలిచిపోయాయి. కన్యలకు కారణాలు ఎన్నెన్నో చెప్పలేని చెప్పుకోలేని పరిస్థితులలో నడిపించబడుచు దినములను గడుపుచు ఉన్నారు. ఎందరో ఆ విధముగా కనబడుచు ఉన్నారు కదా. నా ప్రియ దైవ జనాంగమా, నీ కన్నీలను తుడిచివేయువాడు, నీ దుఃఖ దినములను సమాప్తము చేయువాడు, నీ దుఃఖము సంతోషముగా మార్చగలిగిన వాడు, నీ నోటి నిండా నవ్వు కలుగు చేయువాడు, నిత్య ఆనందము నీ తల మీద ఉంచువాడు, నీ పెదవులని ప్రహర్షముతో నింపువాడు, సంతోష సమాధానములు ఆనంద ఆశీర్వాదములు నీకు అనుగ్రహించువాడు ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. మనుషులైతే నీ కన్నీళ్లను చూచి పరిహాసము చేస్తారు, మరి ఎక్కువగా కన్నీళ్లు తెప్పిస్తారు. మన కన్నీళ్ళని అర్థము చేసుకునేవారు భూలోకములో ఎవరు లేరు. కన్నవారు, కడుపులో పుట్టినవారు, తోడబుట్టినవారు, మన బంధువులు, స్నేహితులు, ప్రేమించిన వారు ఎవరో కూడా లేరు. నా యేసు ఎవరో తెలుసా? నీ కన్నీళ్లకు కారణము తెలుసుకొనును, నీ కన్నీటికి ముగింపు కలుగునట్లుగా గొప్ప కార్యములు చేయగలిగినవాడు, నిన్ను అర్థము చేసుకునేవాడు ఆయన ఒక్కడే. నిన్నుగా అర్థము చేసుకునే ప్రేమగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కరుణా సంపన్నుడు, నజరేయుడైన యేసు. ఇంతవరకు నీ కన్నీళ్లను ఎక్కడో ఎవరి దగ్గరో కార్చి ఉన్నావా? నీ కన్నీళ్లు వ్యర్థమై పోయాయి కదా. ఇదిగో నీ కన్నీళ్ళు విలువకు ఉంది. నీ విలువైన కన్నీటిని విలువైన యేసయ్య పాదాల చెంత కార్చి నిశ్చయముగా నీ కన్నీళ్ళకి ముగింపును చూచెదవు. ఆనంద సంతోషములు గలవారై బ్రతుకుదురు. మనం సేవిస్తున్న యేసయ్య మన విమోచకుడై ఉన్నాడు. ఆ విమోచకుడు బలవంతుడు, సజీవుడు, పరిశుద్ధుడు. నిశ్చయముగా నీ జీవితంలో ఎలాంటి దుఃఖ దినములు ఉన్నను విమోచించి సంతోష ఆనందములు కలుగు చేసి దుఃఖము నిట్టూరు ఎగిరిపోవునట్లు చేయును. ఏ రోగములతో పీడించబడుచు కన్నీళ్లు విడుచుచున్నావా? సంతానము లేక, వివాహము జరగక, నిందల అవమానాలతో తలడిల్లిపోతూ ఉన్నావా? ఏమి చేసినా ఆశీర్వాదము లేక దరిద్రతను, శాపమును, లేమిని, కొరతను, కొదువను అనుభవిస్తూ ఏడుస్తూ ఉన్నావా? ఏ సమస్యలను చిక్కుకొని విడుదల పొందలేక, శ్రమలు తాళలేక నిట్టూర్పులు విడుచుచున్నావా? ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నావా? కృంగిన పరిస్థితిలో నిలిచావా? ఎదురవుతున్న బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు పగపట్టినట్లుగా ప్రతికూలమైన పరిస్థితులు ఇలా నీ జీవితాన్ని కన్నీలకే పరిమితం చేశాయా? కుటుంబ పరిస్థితులు, మారని భర్త, భార్య, పిల్లలు, అసమాధానం ఎలుబడి చేయుచు ఉండగా మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కృంగిపోయి మరణమే శరణం అనుకొని నిరాశల నీడలో నిలిచిపోయావా? నా ప్రియ దేవుని బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఆయనకు ప్రార్థించు, ఆయన వైపు చూడు, ఆయన దిక్కుగా ఆయన పాదములపై చేరు. నిశ్చయముగా విమోచకుడు నిన్ను అన్ని విషయములలో విమోచించి ఆనంద సంతోషములు అనుగ్రహించును గాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. నీ ప్రజలు ఎలాంటి దుఃఖ సాగరములో నిలిచి ఉన్నారో, కంటికి మంటిగా ధారగా కన్నీళ్లు విడుస్తూ ఒంటిగా ఉన్న పిచ్చుకోవాలి ఇంటి మీద ఒంటరిగా నిలిచి నీ సన్నిధిలో కన్నీళ్లు విడుచుచున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీళ్ళకి ప్రతిఫలం ఇవ్వండి. వారి దుఃఖం సంతోషంగా మార్చి కన్నీటి నాట్యముగా చేసి ఆనంద సంతోషములతో వారిని నడిపించి కేవలం మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీకే బిడ్డలందరినీ అప్పగిస్తూ తగ్గించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆనంద సంతోషములు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.